ఇమాజిన్ ఎందుకు ఇచ్చారు కంటెండర్ అని అది ఇమాజిన్ చేయాలి. హౌస్ క్లీనింగ్ సెగ్మెంట్ సంబంధించి ఎవరు బాగా చేశారు, ఉన్న డ్యూటీస్ ఎవరు బాగా చేశారు అన్నప్పుడు హౌస్ క్లీనింగ్ దానికి సంబంధించి మధ్యలో ఉన్నాం అనుకుందాం. ఈ పారామీటర్ ఆలోచిద్దాం. లేదు, మీరు నా ఫ్రెండ్ అయ్యారండి, ఒక ఫ్రెండ్లీ స్ట్రీక్ ఉంది మీకు నాకు కాబట్టి. ఓకే, ఇది కూడా కాదు. అయితే ముగ్గురు మనోళ్ళు వస్తే డెమాన్ నాకు అమౌంట్స్ అదర్ తక్కువ అగేన్స్ట్ వచ్చాడు, దాంట్లో ఉన్నారు. సో నలుగురికి ఏదో యాక్టివిటీస్ ఉన్నారు. యాక్టివిటీ స్ట్రాంగ్ ఒకటి ఆలోచించుకుంది, అది తనకు ఆపోజిట్ ఆలోచించుకుంది, అంటే లేడీకి ఆపోజిట్ లేడీని ఆలోచించుకుంది. అండ్ మా ముగ్గురితో అయితే కన్ఫామ్ గా ఇదే. షష్ఠి కూడా నాతో చాలా స్వీట్ గా ఉంది, చాలా మేము ఎలా బిహేవ్ చేస్తున్నాం తనతో అనే దాన్ని ఆలోచించుకుందని చెప్పారు నాతో. ఇట్స్ గివ్ అండ్ టేక్ గేమ్, ఇట్స్ మైండ్ గేమ్. ఇప్పుడు నాకు తనతో ఫ్రెండ్లీ స్ట్రీక్ ఉంది, ఆబ్వియస్లీ మేము పోటాపోటీగా అందరూ ఉన్నాం కానీ. సో రేపో రోజు హీల్ ఆల్సో ప్రిఫర్ మీ బికాస్ ఐ హ్యావ్ దట్ ఫ్రెండ్లీ స్ట్రీక్ విత్ హిమ్. నాకు ఒక గొడవ అవుతే నా దగ్గర వచ్చేసి రిలాక్స్ అంటే నేను తన మాట వింటాను బికాస్ ఐ హ్యావ్ అ ఫ్రెండ్లీ స్ట్రీక్. తన మాట కూడా కన్సిడర్ చేస్తాను. వేరే వాళ్ళు ఎదుటి వాళ్ళు వచ్చి నాకు గొడవ చేసి నేను ఆ మాట వినను, నేను ఇంకా అగేన్స్ట్ పోతాను. సో it's traveling in one ship and slowly building that, you know. But we'll go against each other. Adi time cheptundi. Time cheptundi. But yeah, at least to survive in the house you need little bit of emotions, yeah. సరే, ఇంక వేరే వాళ్ళని పట్టు గట్టిగా పట్టు. సుమన్న తెలుసా, పోకర్ ఫేస్ అయితే చూస్తున్నాడు నేను పక్కకి చూడకుండా. కళ్యాణ్ బాగుందా ఫస్ట్ ఇదే కదా. ఇంకా మనుషులు చెక్ చేసుకుంటున్నా, శ్రీజ సరిపోతుంది దాంట్లో. శ్రీజ లేవు కదా లోపల, ఇందులో ఏడైనా పడుతుందిరా, అవే భయం అవుతుంది. షష్టి తలగడుతుంది మధ్యలో. మాట్లాడుతూ ఉంటాను నీకోసం. I think there should be a captaincy task today. లేకపోతే టుడే ఉండాలి కంపల్సరీగా క్యాప్టెన్సీ టాస్క్, అట్లా అనిపిస్తుంది నాకు. ఏమవ్వాలంటే ఎవరు 5 క్యాప్టెన్సీలో ఉన్నారు, వాళ్ళు డేంజర్ జోన్ నుంచి బయట ఉండాలని అనౌన్స్ అవ్వాలి.